చేతులు విరుచుకుపడతాయి. వ్యాపారంలో మోసగించే వారికి నాతో ఎలాంటి సంబంధము లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసి ఉన్నారు. సంపన్నుడైన వ్యక్తి ఉపేక్షితుల హక్కును తీర్చడం పట్ల జాప్యం చేయరాదు. అవినీతి పెరిగిపోయిన జాతిలో భయోత్పాతం అధికమవుతుంది. అవినీతి పెరిగిపోయిన జాతిలో భయాందోళనలు ఎక్కువ అవుతాయి. ఎవరి నోటి దురుసుతనం కారణంగా ప్రజలు అతన్ని తప్పించుకొని తిరిగిపోతారో అతనే ప్రళయ దినాన అత్యంత దుష్టుడైనటువంటి వ్యక్తి. విందు పిలుపును నిష్కారణంగా తిరస్కరించేవారు దైవానికి దైవ ప్రవక్తకు అవిధేయులే. ఎవరైనా విందుకు పిలిస్తే ఆ విందుకి హాజరవ్వాలి. ఎటువంటి కారణం లేకుండా మరి దాన్ని తిరస్కరించడం, ఎటువంటి కారణం లేకుండా తిరస్కరించడం దేవునికి దైవ ప్రవక్తకు అవిధేయులే. కానీ ఆ యొక్క విందు కూడా ఇచ్చేవారు మరి దాంట్లో షిర్క్ కానీ బిదాత్ కానీ హరాం కానీ ఉండకూడదు. అది ఖురాన్ మరియు హదీసులకి వ్యతిరేకంగా ఉండకూడదు. మరి ఆ ఇచ్చే విందు కూడా ఖురాన్ మరియు హదీసులుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత ప్రకారంగా ఉండాలి. అటువంటి విందు అయితేనే అటువంటి విందుని తిరస్కరించేవారు దైవానికి దైవ ప్రవక్తకు అవిధేయులు. ఒకవేళ ఆ యొక్క విందు ఇస్లాంకి వ్యతిరేకంగా ఉంటే దానిని తిరస్కరించినా పర్వాలేదు. క్లుప్తంగా ప్రసంగించడం వివేచనకు ఆనవాలు. కొన్ని ప్రసంగాలు ఇంద్రజాలంలా పనిచేస్తాయి. సత్కార్యం ప్రారంభమవడం కన్నా అది పరిపూర్ణమవడం ఉత్తమమైంది. పరిశుభ్రత పవిత్రతలు ఇస్లామీయ విశ్వాసంలో సగభాగాలు. ఏంటది? పరిశుభ్రత పవిత్రత ఇస్లాం యొక్క విశ్వాసంలో సగభాగం. మరి ప్రతిరోజు స్నానం చేయడం, నోరు పళ్ళు కడుక్కోవటం, నాలుక గీకటం, బట్టల సబ్బు పరిశుభ్రంగా ఉంచడం, శరీరం పరిశుభ్రంగా ఉంచడం, ఎటువంటి గుట్కా, సిగరెట్టు, తంబాకు, జర్దా, మద్యము, చెడు పదార్థాలు, హరాం సంపాదన ఇవేవి మన యొక్క నోటిలోకి శరీరం మీద పోకుండా మనకి, మన భార్య పిల్లలకి, మన యొక్క బంధుమిత్రులకి ఇటువంటివి ఏవి తగలకుండా నిజంగా నిజాయితీగా ఉండటం. మరి యొక్క మన నోరు, అవయవాలు, శరీరము, దుస్తులు, ఇల్లు, పరిసరాలు, మన యొక్క ప్రాంతాలు అన్నీ కూడా మాటలు